ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అగస్త్యుల వారు సముద్రపు నీరునంతా తాగేయడం, అందులో దాక్కుని ఉన్న కాలికేయుల్ని దేవతలందరూ సంహరించడం వరకు తెలుసుకుని మళ్ళీ నీళ్లు వీదలమన్నప్పుడు ఆయన తాగేశాను, నాలో జీర్ణమైపోయాయి అన్నప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ అడిగితే భగీరథుడు అనే ఆయన ఒకడు వస్తాడు, ఆయన వలన మళ్ళీ సముద్రాలన్నీ నీళ్లతో నిండుతాయి, కాబట్టి ఇప్పటికీ మీరు వెళ్ళిపోయి మీ పనులు చేసుకోండి అంటే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనబడే చక్రవర్తి ఉద్భవించాడు. ఇదంతా కూడా రోమస మహర్షి ధర్మరాజు గారికి చెబుతున్నాడు. అంటే అయిపోయిన విషయమే కాబట్టి మనం కంగారు పడిపోయి ఇదేమిటి మనం భారతం చెప్పుకుంటుంటే మళ్ళీ రామాయణం తర్వాత వచ్చిందేంటి, భారతం తర్వాత రామాయణం కాదు కదా, రామాయణం తర్వాతే భారతం కదా అని అనుకుని గబగబా కంగారు పడిపోవద్దు. కాబట్టి ఇదంతా రోమస్ మహర్షి ధర్మరాజు గారికి క్షుణ్ణంగా చెబుతున్నారు. కాబట్టి ఇక్ష్వాక వంశంలో సగరుడు అనబడే చక్రవర్తి ఉద్భవించాడు. సగరుడు హైహయులు జయించిన వాడే. హైహయులు అంటే సమస్త భూమండలాన్ని కూడా అందరినీ ఉండేటటువంటి రాజులందరినీ కూడా జయించిన వాడే భూమండలాన్ని అంతటినీ పరిపాలిస్తున్నాడు. కానీ ఆయనకి పుత్ర సంతానం లేదు. ఆయన కొడుకుల కోసమని తన భార్యలైన వైదర్భితో శైబ్యతో పరమశివుడి గురించి తపస్సు చేశాడు. అయితే రామాయణంలో వీళ్ళ పేర్లు ఏంటో తెలుసా అండి? కేసిని, సుమతి అని చెప్పారు. ఇక్కడ భారతంలో వైదర్భి, శైబ్య అని చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా కొన్ని మార్పులు పురాణానికి మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఈయన పరమశివుడి గురించి తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే రామాయణంలో ఏమని చెప్పారంటే సగరుడికి సంతానం భృగు మహర్షి అనుగ్రహంతో పుట్టాడు అని చెప్పారు. కానీ భారతంలో పరమశివ అనుగ్రహంతో పుడుతున్నారు అని వశిష్ఠుల వారు రాశారు, వ్యాస మహర్షి రాశారు. కాబట్టి పరమశివుడు అన్నాడు, వైదర్భికి 60,000 మంది కుమారులు జన్మిస్తారు, శైబ్యకి ఒక్కడే కొడుకు పుడతాడు. వైదర్భికి జన్మించిన 60,000 మంది కుమారులు కూడా ఒక్కసారే మరణిస్తారు. శైబ్యకు జన్మించిన ఒక్క కుమారుడు వంశకర్త అవుతాడు, అతను వంశం నిలబడడానికి కారణం అవుతాడు అని చెప్పాడు. కొంతకాలం అయిపోయింది. ఆయన చెప్పినట్లే శైబ్యకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టాడు సగరుడు. వైదర్భికి సంతానం కలగకపోగా ఒక సొరకాయ లాంటిది ఒకటి పుట్టింది. ఆమె సొరకాయ పుట్టింది ఏమిటని అలిగి వీధిలో పడేయమంది. ఇప్పుడు అశరీరవాణి పలికింది, దానిని బయట పడేయకండి, దాదులకిచ్చి నేతికుండలో పెట్టండి, అందులోంచి 60,000 మంది పుత్రులు వస్తారు అని చెప్పింది. ఇప్పుడు దాదులు అలాగే చేశారు. అందులోంచి 60,000 మంది పుత్రులు పైకి వచ్చారు. వాళ్ళకి సగరులు అని పేరు పెట్టారు. సగరులు పుట్టకతో అనంతమైన శక్తి సంపన్నులు, ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ ఉండేవారు. వారు దేవతా కార్యాలను చెడగొడుతూ దేవతలను భయపెడుతూ బాధ పెడుతూ తిరుగుతున్నారు. ఇలా తిరుగుతూ ఉంటే దేవతలకు బాధ కలిగి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగారు, 60,000 మంది ఒకసారి పుట్టడం ఏమిటి, విమానాలు ఎక్కి తిరగడం ఏమిటి, లోకాలన్నింటినీ పాడు చేయడం ఏమిటి, ఈ 60,000 మంది ఎలా చచ్చిపోతారు అని అడిగారు. ఈయన నవ్వి, వాళ్ళు మహోత్సాహవంతులు, మీరు భయపడకండి, వాళ్ళందరూ కలిసి ఒక్కసారే చచ్చిపోతారు, ఒక్కసారే వాళ్ళ అగ్నిలో దగ్ధమైపోయి బూదిగుప్పలుగా పడిపోతారు, కాబట్టి మీరు వాళ్ళ గురించి ఏమీ బెంగపెట్టుకోకండి, వాళ్ళది అల్పాయుద్ధాయం, వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు అన్నాడు. వాళ్లే మడిసిపోతారులే అనుకుని దేవతలు వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తానని సంకల్పం చేశాడు. ఆయన అశ్వమేధ యాగానికి సంకల్పం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. అశ్వమేధ యాగం చెయ్యాలనుకున్న వాళ్ళు గుర్రాన్ని విడిచిపెడతారు. ఆ గుర్రం ఎటు వెళ్ళిందో అటుగా వెళ్ళాలి. ఆ గుర్రం ఎవరూ అపహరించకుండా కాపాడాలి. అది తిరిగి వచ్చే వరకు దాన్ని రక్షించాలి. ఒక యాగం కానీ ఒక యజ్ఞం కానీ చేసేటప్పుడు యజమాని అది పూర్తయిపోయే పర్యంతరం పీటల మీద నుంచి లేచిపోయి ఊరు విడిచిపెట్టి వెళ్ళకూడదు. అలా వెళ్ళిపోయినట్లయితే అలా యజమానిగా ఎవరు కూర్చున్నాడో ఆయన కుటుంబము, ఆ యాగం చేయిస్తున్న ఋత్విక్కులు, ఆ యాగం చూసిన వాళ్ళు అందరూ నశించిపోతారు. కాబట్టి కూర్చునేవాడు ఈ విషయాన్ని తెలుసుకుని కూర్చోవాలి. అందుకే పీటల మీద ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకూడదు. ధర్మాన్ని తెలిసి ఉన్నవాడిని మాత్రమే కూర్చోబెట్టాలి. అంతే తప్పితే అర్ధాంతంగా లేచిపోయి అకస్మాత్తుగా పని వచ్చింది తాను వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి దీక్షా స్వీకారం చేసి కంకణం కట్టుకున్నట్లయితే ఇక ఏం జరిగినా ఆయనకి ఏ విధమైన అశౌచం రాదు. ఆ కంకణం రక్షణను ప్రసరింపజేస్తుంది. మంత్రాల చేత ఈశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేస్తారు. ప్రోధి చేసి ఆ కంకణాన్ని తీసుకువచ్చి సమంత్రంగా కట్టుకోవాలి.
జలపాత్ర మీద పెట్టి కుంభం మీద చేతిని పెట్టి కట్టించుకోవాలి. భర్త అయితే భార్య చేత, భార్య అయితే భర్త చేత కట్టించుకోవాలి. అలాగే పెళ్లి కాని పిల్లలైతే తండ్రి కానీ తల్లి కానీ కంకణాన్ని కడతారు. కంకణ ధారణ చేసిన తర్వాత పీటల మీద నుంచి లేవకూడదు. యాగం చేస్తానని సంకల్పం చేసి యాగం చెయ్యకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. యాగం పూర్తవకుండా ఉండడం క్షేమకరం కాదు కదండి. అందుకే దక్షయజ్ఞ ధ్వంసం చేసిన పరమశివుడు అంతటి వాడు మళ్ళా దక్షుడు ప్రాణం ఇచ్చి మేక తలకాయను పెట్టి వెళ్ళి యజ్ఞం పూర్తి చేసుకోవాల్సిందని చెప్పాడు. దక్షయజ్ఞం దక్షారామంలో జరిగింది కదండి. దాని పేరు దక్షారామం. దక్షుని యజ్ఞాన్ని భంగం చేసిన పరమశివుడే యజ్ఞం పూర్తయ్యేలా అనుగ్రహించాడు. కాబట్టి యజ్ఞదీక్ష తీసుకుని పీటల మీద కూర్చున్నవాడు ఏ కారణానికి కూడా లేవకూడదు. లేవకూడదు అంటే అసలు పీటల మీద నుంచి కదలకూడదు. ఆ యజ్ఞం కానీ కార్యక్రమం కానీ పూర్తయ్యేంత వరకు. ఈ రోజుల్లో యాగాలు హోమాలే తప్పితే యజ్ఞయాగాదాలు చాలా తక్కువ. కాబట్టి మనం చేసుకునే పూజలే శివుడికి అభిషేకం చేసుకుంటున్నామండి, లేదా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము అన్నప్పుడు మనం పీటల మీద ఆ కంకణం కట్టుకుని మొదలెట్టిన దగ్గర నుంచి అసలు లేవనేకూడదు. ఏదో ఫోన్ వచ్చిందండి, వాడికి దారి తెలియలేట్లా, నేను ఒక్కసారి బయటికి వెళ్ళి అక్కడ నుంచుంటాను, వాడు వచ్చేస్తాడని చెప్పి బయటకు వెళ్ళిపోయి వీధిలో నుంచి వాళ్ళ కారో స్కూటరో బండో ఆటోయో వచ్చేంత వరకు నిలబడి ఇదే రండి రండి లోపలికి అని చెప్పి మళ్ళీ కూర్చునిపోతానండి, ఆచమనం చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోకూడదు. అలా లేచి వెళ్ళిపోతే ఆయనకే కాదు, ఆ కుటుంబానికి, ఆ పూజ చేయిస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి అందరికీ కూడా నాశనం కలుగుతుంది అని తెలుసుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో పీటల మీద కూర్చున్నప్పుడు ఆలోచించుకోవాలి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు మేము ఇది చేసేసుకుంటాం అది చేసేసుకుంటాం అని చెప్పేసి పీటల మీద కూర్చోకడం ఆలోచించు చేయవలసిన పని అని మనకు భారతం చెప్తోంది. కాబట్టి ఇప్పుడు సగరుడు పంపినిచ్చినటువంటి గుర్రం కనపడకుండా పోతే లేవకూడదు. యజ్ఞకర్త ధర్మానికి ఎంత లోనవుతాడు అన్నది ఒక్కొక్కసారి పరీక్షకు లోనవడం జరుగుతూ ఉంటుంది. దానిని తట్టుకోగలిగిన వాడే ఉండాలి. పరమేశ్వరుడు అన్ని రకాల పరీక్షలు పెడుతూ ఉంటాడండి. ఏదో ఆఖరికి పీటల మీద ఎలాంటి పరిస్థితుల్లో లేవకూడదో తెలుసా అండి? కన్న తల్లిదండ్రులకి కానీ, కన్న పిల్లలకి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయిపోయింది, వాళ్ళు హాస్పిటల్ పాలైపోయారు అని తెలిసినా కూడా మనకి పిల్లవాడి కంటే దేవుడి పూజ చేయడం గొప్ప అనుకుని చెయ్యకూడదు. ఆ పూజను ఏదో గబగబా చేయించేసేయమని అక్కడికి అది చేసిన తర్వాత ఉద్వాసన చెప్పేసి అప్పుడు లేవాలి తప్పితే అట్టి పరిస్థితులు వచ్చినా కూడా లేవకూడదు పీటల నుంచి. కాబట్టి ఇక్కడ పీటల మీద సగర చక్రవర్తి కూర్చున్నాడు. అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. ఆ గుర్రం భూమండలం మీద తిరుగుతోంది. సగర చక్రవర్తి గుర్రం కాబట్టి దానిని పట్టగలిగిన వాడు ఎవడు ఉంటాడని అనుకున్నాడు. ఆ గుర్రం ఇంకిపోయి ఉన్న సముద్రాలు ఉన్న ప్రాంతాలలోకి వెళ్ళింది. వెళ్ళి అంతర్ధానం అయిపోయింది. అంతర్ధానం అయిపోయింది అంటే ఆ పనిని దేవతలే చేశారని గుర్తు. జ్యోతిస్వరూపులైన దేవతలే ఈ పనిని చేశారు. ఏదో కారణం ఉండడం వలన వాళ్ళు ఆ పనిని చేశారు. కారణం లేకుండా దేవతలు అటువంటి పనిని చెయ్యరు కదండి. వాళ్ళు ఆ గుర్రాన్ని దాచేశారు. అది ఎక్కడ పెట్టబడిందో తెలుసుకోవాలి, లేకపోతే యజ్ఞం పూర్తవదు. ఇప్పుడు సగర చక్రవర్తి పీటల మీద నుంచి లేవకూడదు. అందుకని ఆయన తన 60,000 మంది కుమారుల్ని పిలిచాడు. పిలిచి వీళ్ళందరూ వెళ్ళి గుర్రం ఎక్కడ ఉందో వెతికి తీసుకురండి అని చెప్పాడు. వీళ్ళు భూమండలం అంతటా వెతికారు. ఎక్కడా వాళ్ళకి గుర్రం కనబడలేదు. ఎక్కడా గుర్రం కనబడలేదు అంటే ఇది ఈ లోకంలో లేదనమాట. ఇకపోతే ఉంటే ఊర్ధ్వలోకాలలో ఉండాలి, లేకపోతే పాతాళ లోకాల్లో ఉండాలి. సాధారణంగా రాక్షసులు యజ్ఞభంగం చేస్తూ ఉంటారు. రాక్షసులు పాతాళ లోకంలో ఉంటారు. కాబట్టి పాతాళంలోకి వెళ్ళి వెతుకుదాం రండి అన్నారు. పాతాళానికి వెళ్ళాలి అంటే భూమిని తవ్వేయాలి. అందుకని వాళ్ళు ఇంకిపోయిన సముద్రం దగ్గర గోతులు తవ్వి పాతాళ లోకానికి వెళ్ళారు. ఈ సమయంలో ఈ లోకాలనంతటినీ కూడా భరించే శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో పాతాళ లోకంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. ఆయన అప్పటికే ఆ అవతార స్వీకారం చేసి ఉన్నారు. ఒక్కొక్క ప్రయోజనం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కసారి భూమండలానికి వస్తూ ఉంటారండి. దేవహూతికి జ్ఞానబోధన చేయడానికి కపిలావతారం వచ్చింది. దానితో పాటుగా తను సృజించిన భూమిని పాడు చేస్తున్న సగరుల జోలికి వెళ్ళి సగరుల సంహరించడానికి కూడా ఆయన వచ్చారు. కాబట్టి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరు? కపిల మహర్షి. భూమి జోలికి వెడితే భగవానుడైన విష్ణువు అంగీకరించడు కదండి. భూమికి ఒక రహస్యం ఉంటుంది. భూసూక్తం అని ప్రత్యేకంగా చదువుతూ ఉంటారు. మీరు ఎవరైనా విన్నారో లేదో. భూమికి వసుంధర అని పేరు. సమస్త ఐశ్వర్యానికి గని ఏది అంటే భూమే. ఈ భూమే సమస్తానికి ఆధారం.
మలమూత్రాలను ఆమె ముఖం మీద విసర్జించిన నా బిడ్డలను ఆమె ఓర్చుకుంటుంది. ఆఖరణ పడిపోయినప్పుడు నిజానికి ఆ తల్లి ఒడిలోకి చేరిపోతాం. తల్లి భూదేవిది అంతటి మహాస్వరూపం అండి. అటువంటి భూదేవి శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలు. ఆయన భార్య కనుక భూదేవి మనందరికీ తల్లి. భూమికి సుబ్రహ్మణ్య జనమునందు పార్వతీదేవి శాపం ఉంది కదండి. ఇది మనం శివపురాణంలో తెలుసుకున్నాం. అలాగే సుబ్రహ్మణ్య జననం రామాయణంలో కూడా తెలుసుకున్నాం. పార్వతీదేవి భూదేవికి చాలా దారుణమైన శాపం ఇచ్చింది. ఈ భూమి ఒకప్పుడు శివవీర్యాన్ని పట్టింది. స్త్రీ దేనినైనా సహిస్తుంది, కానీ తన భర్త తేజస్సు తాను పట్టుకోవాలి తప్పితే ఆ తేజస్సును వేరొకరు పట్టుకుంటే ఆ స్త్రీని భార్యారూపంలో ఉన్న స్త్రీ సహించలేదు. పార్వతీదేవి భూదేవిని నా భర్త తేజస్సును నీవెందుకు పట్టావని, పరమహీనమైన పని చేశావని, హీనమైన బతుకే నీకు ఇస్తున్నాను. నీవు తండ్రికి భార్యవే, కొడుక్కి భార్యవే అవుతావు, చూసుకో అని అంది. అసలు ఇది చాలా దారుణమైన విషయం కదండి. భూమిని పరిపాలించే రాజులు భూపతులు అంటారు. తండ్రి రాజ్యం చేస్తాడు, అతడు భూపతి. తండ్రి మరణిస్తే కొడుకు పట్టాభిషేకం అవుతుంది. ఇప్పుడు కొడుకు భూపతి అవుతాడు. ఇప్పుడు ఇద్దరూ భూపతులే. తండ్రి కొడుకు కూడా భూమికి పతులయ్యారు. నీవు అలా పిలిపించుకుంటావు, దానివల్ల నీవు ఎంతో సిగ్గుపడవలసి ఉంటుంది అని పార్వతీదేవి శాపం ఇచ్చింది భూదేవికి. కావ్యాలు పురాణాలు మనుష్యులు ఏ తప్పు చేస్తే అత్యంత ప్రమాదాలు వస్తాయో నిరూపణం చేశాయండి. కాబట్టి తండ్రిని కొడుకుని ఒకే దృష్టితో చూడకూడదు ఒక స్త్రీ ఎప్పుడూ కూడా అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే కొన్ని విషయాలలో కొన్ని దేశాలలో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఎవరికి కొడుకో ఎవరి వల్ల పుట్టారో అన్నది కూడా తెలియకుండా కొన్ని పాశ్చాత్య దేశాలలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి భూదేవి విష్ణువు భార్య. ఆ తల్లి జోలికి పెడితే ప్రమాదం కదండి. ఆమె యందు 2 లక్షణాలు ఉంటాయి. ఈశ్వరానుగ్రహంతో మనుషుడు ఎంత ప్రజ్ఞ అయినా పొంది ఉండవచ్చు, కానీ అంగుళం భూమిని పెంచలేడు, అంగుళం భూమిని తగ్గించలేడు. భూమి తనది అన్నవాడు భూమిలో కలిసిపోతాడేమో, కానీ భూమిని తనతో పట్టుకుని వెళ్ళేవాడు ఎవ్వడూ లేడు. కానీ ఎవడు భూమిని పాడు చేసే ప్రయత్నం చేస్తాడో, భూమిలో ఉన్నవన్నీ తనివిగా చేసుకునే ప్రయత్నం చేస్తాడో, భూమిలో ఉన్నవన్నీ అంటే ఆ ఘనులు, బంగారం ఇలాంటివన్నీ కూడా, అటువంటి వాడు ఎప్పుడైనా ఏ యుగంలోనైనా విష్ణువు చేత బాధించబడుతూనే ఉంటాడు. హిరణ్యక్షుడు భూమిని సముద్రంలోకి తీసుకువెడితే ఆమెను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారం ఎత్తాడు కదండి. హిరణ్యాక్షుడిని చంపేశాడు. అప్పటి నుంచి ఇప్పటికీ భూమి జోలికి వెడితే భగవానుడు ఒప్పుకోడు. అందుకే భూమిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలండి. భూమి మీద పాదాలు వేసి నడుస్తున్నప్పుడు చప్పుడు వినపడకూడదు. మనకి నడవడానికి అవసరమైనంత మటుకే చప్పుడు అయ్యేటట్టుగా నడవాలి తప్పితే భూమిని తన్నేటట్టుగా, ఏదో గట్టిగా చప్పుడయ్యేటట్టుగా నేను వస్తున్నానో, నాకు కోపం వచ్చిందండి తన్నుకుంటూ వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోకూడదు. అలా తన్నినట్లయితే దోషం వస్తుంది. నడిచేటప్పుడు అడుగులను తేల్చి వేయాలి తప్పితే చప్పుడు వచ్చేలా నడవకూడదు. భూమిని దట్టించిన చప్పుడు రాకూడదు. అందుకే భూమి అన్నపూర్ణతత్వాన్ని పొందుతుంది కదండి. జనాలు, జంతువులు, పక్షులు ఎన్ని పెరిగినా అదే భూమి అన్నిటికీ ఆహారాన్ని ఇస్తుంది. అదే భూమి నివాసయోగ్యం అవుతుంది. అదే భూమి అన్నం పెడుతుంది. భూమి పెరగనవసరం లేదు. అది భూమికి ఉన్న గొప్పతనం. దానికి అన్నపూర్ణతత్వం అని పిలుస్తారు. అది లేకపోతే అసలు బతికే లేదు. అటువంటి తల్లి అయిన భూమి జోలికి పెడితే శ్రీ మహావిష్ణువు అంగీకరించడు. అందుకే మనం కాళ్ళు ఈడ్చుకుంటూ నడవడం, తర్వాత అక్కర్లేకపోయినా చూడండి, పిల్లలు కూడా కొంతమంది గోతుల కింద తవ్వేస్తూ ఉంటారు కూర్చొని. మనం ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పార్కులోకి వెళ్ళామనుకోండి, తల్లులు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పిల్లలకి ఆడుకుంటున్నారులే అనుకుని వాళ్ళు ఈ పుల్లతోటో ఏదో పట్టుకుని భూమిని తవ్వేస్తూ ఉంటారు. అటువంటివి చెయ్యకూడదనే చెప్పాలి. ఎందుకంటే అనవసరంగా భూమిని తవ్వి ఆవిడని గుచ్చుతూ ఉండడం. అలాగే చాలామంది రోడ్ల మీద వెళుతూ చేసేటటువంటి చెత్త పని ఏంటో తెలుసా అండి? ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేసేయడం, మల విసర్జన, మూత్ర విసర్జన చేసేయడం, దారిలో ఓ పక్కకి వెళ్ళిపోయి చేసి, మగవాళ్ళైతే మరీ కదండి. అటువంటివి చేసినప్పుడు కొంత ఆలోచించండి. అదే మన మీద ఎవరైనా చేస్తే మనం ఊరుకుంటామా? ఎంత పెద్ద పెద్ద గొడవలు చేసేస్తాం, ఎంత అసహ్యం చేసుకుంటాం. ఉంది కదా, ఆవిడ భరిస్తోంది కదా అని చెప్పేసి ఇటువంటి పనులు చెయ్యకూడదు. అందుకనే చూడండి, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన అని చేసి కొద్దిగా భూమిని తవ్వి అక్కడ పూజ అది చేయిస్తారు. ఇటుకలు అవి పెట్టి బంగారం, ముత్యము అన్నీ కూడా, వెండి ఇలాంటివన్నీ కూడా పెట్టించి చేయిస్తారు. ఎందుకని? అమ్మా నిన్ను తవ్వుతున్నావు, నేను ఒక నాకు కావాలి కాబట్టి, ఇల్లు కావాలి కాబట్టి నేను ఒక అవకాశం
ఉంది కదా అని చెప్పేసి నిన్ను తవ్వేసి చెయ్యకుండా నా నివాసానికి యోగ్యంగా ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి నీవు మన్నించవలసింది, నిన్ను తవ్వినప్పుడు అప్పుడు నీకు బాధ కలుగుతుంది కాబట్టి అని శంకుస్థాపన చేస్తాం. శంకుస్థాపన చేయకుండా ఎటువంటి ఇల్లుని మనం చూసుకోకూడదు, తీసుకోకూడదు. అసలు అటువంటి పనులు ఏవీ చేయకూడదు. కాబట్టి భూదేవికి ఎంతలాగా మనం మర్యాద ఇచ్చి, చాలామంది చూడండి పాటలు వస్తూ ఉంటాయి, టీవీలో చూస్తూనో లేకపోతే ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, కాలుతో తాపడం చేసేస్తూ ఉంటాం. అలాగ కాలుతోటి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసుకోకూడదు భూదేవిని. ఆ డ్యాన్సు ఆ పాట విన్న తర్వాత మనకి ఊపు వచ్చినా సరే, మనకి ఎంతో సంతోషంగా అనిపించినా తలాడించడము, చేతులతో మన తొడల మీద కాళ్ళ మీద కొట్టుకోవడము, లేకపోతే రెండు చేతులు కలిసి చప్పట్లు కొడుతున్నట్టుగా చేయడము చెయ్యాలి తప్పితే కాలు నేల మీద తాపడం చేసేస్తూ అది చెయ్యకూడదు. అందుకే ఈ భరతనాట్యం చేసే వాళ్ళందరూ కూడా చూడండి, ముందుగా భూమాతకి దండం పెట్టి, అంటే స్టేజ్ మీద ఉంటే అక్కడ భూమాతను ఊహించుకుని దండం పెట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ దండం పెట్టి దిగిపోతారు. అంతేగాని వాళ్ళు రావడమే తై తై తకతక అంటూ డ్యాన్సులు చేసేరు. కాబట్టి ఈ నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు కూడా అంత అందంగా చేస్తున్నప్పుడు మనం కాలుతోటి తాపడం చేస్తూ ఆ ప్రదర్శనకి తగ్గట్టుగా మనం కూడా కాళ్ళతోటి భూదేవిని తన్నకూడదు. అందుకని పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి, మనము జాగ్రత్తగా ఉండాలి భూదేవి విషయంలో. ఎందుకంటే విష్ణుమూర్తికి కోపం వస్తుంది కాబట్టి ఆయన ఏ యుగంలో ఉన్నా ఎటువంటి జన్మలెత్తినా వాళ్ళు ఆ పాపాన్ని అనుభవించి తీరేటట్టుగా చేస్తాడు కాబట్టి అటువంటివి చెయ్యకూడదు. కాబట్టి భూమి జోలికి వెడితే శ్రీ మహావిష్ణువు అంగీకరించడు. ఈ భూమిని గోతులు తవ్వి సగరులు లోపలికి వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో యాగాస్వాన్ని చూశారు. వాళ్ళు ధూర్తతనం ఉన్నవాళ్ళు. వాళ్ళు కపిల మహర్షిని దొంగముని, ముచ్చుముని అని నిందించారు. వాళ్ళు ఆ మాటలు అనేటప్పటికీ కపిల మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. వాళ్ళ ధూర్త లక్షణాలను చూసి ఒక్కసారి కోపాన్ని పొంది హూంకారం చేశారు. ఆయన కోపమే అగ్నిహోత్రం అయిపోయింది. అది వచ్చి వాళ్ళ మీద పడింది. వెంటనే 60,000 మంది దగ్ధమైపోయి బూదిగుప్పలుగా అయిపోయారు. అక్కడ గుర్రం లేకపోవడం వలన యజ్ఞం పూర్తవలేదు. అశ్వమేధ యాగం పూర్తవ్వాలంటే గుర్రం తిరిగి రావాలి. ఆ గుర్రాన్ని చంపాలి. ఆ గుర్రంతో ధర్మపత్ని రాత్రంతా పడుకోవాలి. గుర్రం యొక్క వపను తీసి రాజు యజ్ఞంలో దానిని కాలుస్తూ దాని నుంచి వచ్చిన వాసనను పీల్చాలి. అప్పుడు యాగం పూర్తవుతుంది. ఇది మనం రామాయణంలో దశరథ మహారాజు చేసినప్పటి అశ్వమేధ యాగంలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైనా వివరంగా తెలుసుకోవాలంటే ఒక్కసారి రామాయణం తీసి యూట్యూబ్లో నేను చెప్పింది చూసి వినవచ్చు. కానీ కలియుగంలో అసలు అశ్వమేధ యాగం అనేదే లేదు. కాబట్టి ఇక్కడ గుర్రం తిరిగి రాలేదు. గుర్రం కోసం పంపించిన 60,000 మంది సగరులు కూడా తిరిగి రాలేదు. వాళ్ళు ఏమైపోయారో ఇక్కడ వాళ్ళకి తెలీదు. ఆ సమయంలో అక్కడికి నారద మహర్షి వచ్చారు. ఆయన సగర మహారాజుతోటి నీ కొడుకులు 60,000 మంది మరణించారు అని చెప్పారు. ఇప్పుడు సగరుడు దీక్షా కంకణంతో పీటల మీద ఉన్నాడు. తను ఏమాత్రం లేవకూడదు. 60,000 మంది కాలిపోయారన్నా లేవలేదు. ఇప్పుడు ఆయన తన మనముడైన అంశుమంతుణ్ణి పిలిచాడు. పిలిచి, నాయన, మీ నాన్న అసమంజసుడు నా కొడుకు. వాడు సరయూ నదిలో పిల్లలందరినీ తోసేస్తూ ఉండేవాడు. తోసేసి నవ్వుతూ ఉండేవాడు. అప్పుడు ప్రజలందరూ వచ్చి మీ అబ్బాయి పిల్లలందరినీ నదిలోకి తోసేసి నవ్వుతున్నాడని నాతో చెప్పారు. నా కొడుకైనా ధర్మం తప్పే కనుక వాడిని నేను రాజ్యం నుంచి వెలివేశాను. అందుకని మీ నాన్న రాజ్యం వదిలిపోయాడు. 60,000 మంది నీ తండ్రులు కపిల మహర్షి ఆ గ్రహజ్వాలలో కాలిపోయి బూది కుప్పలైపోయారు. కాబట్టి నాయన, నీవు వెళ్ళి ఆ యాగాస్వాన్ని తీసుకురావాల్సింది. ఆ యాగాస్వం వస్తే నేను చేస్తున్న యజ్ఞం పూర్తవుతుంది అన్నాడు. కాబట్టి ఈ రకంగా ఆ యాగాస్వాన్ని తీసుకురావాల్సింది అని చెప్పి అంశుమంతుడికి సగరుడు చెప్పిన తర్వాత ఏం జరిగింది, అంశుమంతుడు వెళ్ళాడా, వెళ్ళిన తర్వాత ఆ గుర్రం ఎక్కడ ఉంది అన్నది తెలుసుకుని తీసుకువచ్చాడా లేదా అనే విషయాన్ని, తర్వాత ఈ సముద్రాలన్నీ ఎలా నిండాయి, భగీరథుడు దేవగంగను భూమికి ఎలా తీసుకువచ్చాడు అనే విషయాన్ని అంతటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. మనం ఇది అంతా చెప్పుకునేటప్పుడు మీరందరూ ఒక విషయాన్ని గ్రహించాలి. ఏంటో తెలుసా అండి, భారతానికి మనం ఎంతో ఉత్సాహంగా ఎంతో శ్రద్ధగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ భారతం అంతర్గతంగా మనకి రామాయణములో కొంత భాగం చెప్పుకుంటున్నాం, తర్వాత శివపురాణంలో కొంత భాగం కూడా చెప్పుకున్నాం. పార్వతీ పరమేశ్వరుల గురించి, సుబ్రహ్మణ్యేశ్వర జననం సమయంలో ఏమైంది అంటూ ఈ సగర చక్రవర్తులు సముద్రాలు ఏమయ్యాయి అన్నది కూడా రామాయణంలోనూ శివపురాణంలో చెప్పుకున్న విషయాలు కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి
మనం తెలియకుండానే ఎంతో పుణ్యాన్ని సంపాదించేసుకుంటున్నామనే చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి పారాయణంలో ఈ తర్వాత అంశుమంతుడు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు చెప్పుకుంటూ మిగిలిన పారాయణాన్ని కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.